ఉండే అర్హత కూడా లేనటువంటి పరిస్థితి సార్ ఈరోజు. రైట్. లక్ష్మీకాంత్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. ఏం చెప్తారు? మొత్తం నేనే బ్రహ్మాండంగా చేశాను, ఉద్యోగాలు ఇచ్చాను, యువత జీవితాలు కాపాడాను, ఆ తర్వాత మొత్తం అసలు నిజంగా ఇప్పుడు ఆ రాష్ట్రం ఇట్లుందంటే నేను 5 ఏళ్ళు ఉండడం వల్లనే అనే విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా బయటికి రావడం, జోకర్ అయిపోవడం అనేది బరిపాటు అయిపోయింది సార్. ఎందుకంటే నిన్న ఒక వీడియో చూసాను సార్, అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నువ్వేంటి ఇచ్చేదే బోడి 1,72,00,000 నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇస్తా 1,00,00,000. ఇదిగోండి సార్ ఆ వీడియో ఇదే. నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి, నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ, నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. ముందు మా హయాంలో ఎల్జీ పాలిమర్స్ లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే ఏకంగా 1,00,00,000 రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు. సార్ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అది కూడా చూడండి సార్, 1,72,00,000 కాదు, 1,00,00,000 రూపాయలు నేను నా అధికారం, నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇస్తానంటే వెనకాల నుంచి ఏళ్ళలో సప్పట్లు పెడుతున్నాయి చూసారా, వాళ్ళంతా 100 రూపాయల క్యాండిడేట్లు సార్. నిన్న అది మేము మా శతాబ్ది టీంలో కూడా వీడియోలు పెట్టాం సార్. 100 రూపాయలు ఇచ్చి జనాలను తీసుకొచ్చారండి సార్. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని శవాల మీద చిల్లర ఏరుకునే మనుషులు అనుకున్నాను, కానీ శవాల మీద చిల్లరతో పాటు కూడా ఆయన పేలాలు కూడా ఏరేసుకుంటున్నాడని నిన్నటితో తేడతలం అయిపోయింది సార్. ఎందుకంటే సార్, ఆయన నిత్యం అబద్ధాల పుట్టలాగా ఎప్పుడూ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే, గత హయాంలో సార్ చూసుకుంటా ఉండంటే 2020లో ఎల్జీ ఫార్మర్స్ లో చనిపోయింది 15 మంది చనిపోయారు సార్. ఆయన అధికారికంగా ఒక ముగ్గురిని పిలిపించుకొని ఆయన మళ్ళీ ఎల్జీ పాలిమర్స్ లో కూడా వెళ్ళలేదండి, వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆయన 1,00,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి అక్కడ యాజమాన్యాన్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి 1,00,00,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పేసి అన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వలేదు సార్. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తరపు నుంచి ఇవ్వాలన్న ఆదేశాల ప్రకారంగానే ఆ 1,00,00,000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ 1,00,00,000 రూపాయలు కూడా ఆ ముగ్గురు కూడా వెళ్ళేవి కాదు సార్. ఇంకా తగిన మంది పరిస్థితి ఏంటి సార్, ఇవాళ 1,00,00,000 ఇచ్చానంటే సార్, ఈ 1,00,00,000 కన్నా ముందు ఏంటంటే బుడమేరు కాలువ పొంగినప్పుడు, విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇస్తానన్న 1,00,00,000 ఏమైపోయింది సార్. హుతుత్ తుఫాను వచ్చినప్పుడు నేను 1,00,00,000 రూపాయలు ఇస్తానన్న ఆ 1,00,00,000 రూపాయలు ఏమైపోయింది సార్. ఇవాళ మాట్లాడితే కోటి అని చెప్పేసి మాటలు కోటలు దాటే మాటలు మాట్లాడుతున్నాడు. ప్యాలెస్ బయటకు వచ్చి ఈ 1,00,00,000కి సంబంధించిన మాటలు మాట్లాడితే ఎంత 1,00,00,000 అబద్ధాలు మాట్లాడే జగన్ అని చెప్పేసి తేటతల్లం అయిపోతుంది కదా సార్. అసలే ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉండంటే రాష్ట్ర ప్రజలు చూసి జోకర్ అనుకుంటున్నారే కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాజీ సీఎం గా కానీ, ఒక పార్టీ అధ్యక్షుడిగా కానీ మినిమం గౌరవం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే సార్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా సార్, ఏలూరు జిల్లాలో అక్కిరెడ్డిగూడెం ఫార్మా కంపెనీలో కూడా ఇంతకు ముందు 2022లో ఒక ప్రమాదం జరిగింది సార్. అప్పుడు 6 చనిపోయారు సార్. మీకు ఐడియా ఉందో లేదో. అంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకి యాజమాన్యాన్ని బెదిరించి మాత్రం నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చేసానని చెప్పావు. ఆ డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. మరి వీళ్ళకి 25,00,000 ఇచ్చానన్నావు కదా, వారు యాజమాన్యంతో ఇప్పిస్తా అని చెప్పారు అప్పుడు. అదే సార్, ఎక్కడికి వెళ్ళిపోయినాయి సార్ ఈ డబ్బులన్నీ? అంటే శవాల మీద పేలాలు వేసుకునే బతికే కదా సార్. మరి ఎందుకు సార్ మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, మొన్న జరిగినప్పుడు 1,00,00,000 రూపాయలు ఇచ్చానని చెప్పారు. మరి ఎవరికి ఇచ్చారు, ఎక్కడికి ఇచ్చారు, అది ఎక్కడికి పోయినాయి అవి? నేను అదే సార్ మాట్లాడితే కోటి అని 1,00,00,000 అబద్ధాలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి బుడమేరు కాలువ పొంగినప్పుడు గేట్లు వేయాలన్నాడు, చెప్పాను, గుర్తుందా సార్? అవును. అప్పుడు 1,00,00,000 రూపాయలు ఇస్తానన్నాడు కదా సార్. ఆ 1,00,00,000 రూపాయలు ఇప్పుడు వరకు కంటికి కనిపించలేదు. అది ఆ పార్టీ నాయకులను అడిగితే సిగ్గు లేకుండా వాళ్ళ రోజున వచ్చి ఏమంటారంటే వాటర్ బాటిల్కి అయిపోయినాయి, బట్టలకు అయిపోయినాయి అంటే, సార్ అక్కడ సేవా కార్యక్రమాల్లో సహాయక బృందాలు కానీ, టీడీపీ వారు కానీ, జనసేన వారు కానీ ఎటువంటి వారు కష్టపడ్డారని మాకు తెలుసు. అప్డేట్ మేము ఇవ్వగలం. ఒక వైసీపీ నాయకుడు ఇట్లాగొచ్చి
భోజనాలు పంచాడని ఎక్కడన్నా నిరూపణ చేయండి సార్. రైట్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఇచ్చారా రైట్ మహతి గారు. సార్? ఆర్మీ నిధికే 500 రూపాయలు ఇచ్చిన దుష్టుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ₹1 కోటి ఖర్చు పెట్టానంటే వరదలకి మేము ఏ విధంగా నమ్ముతాం సార్? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్ముతారు సార్? అందుకనే కదా సార్ తొక్కేశారు. మరి ఇవాళ రోజున తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్ట్ గా మరి హెలికాప్టర్ వేసుకొని డైరెక్ట్ గా వచ్చేసి ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడితే అబద్ధాల పుట్టంటారా లేకపోతే అద్భుతాలు చేసిన మనిషి అంటారా? చెప్పండి మీరు సార్. అవును మరి ప్రభుత్వం వచ్చాక అని పగటికల్లుగా అంటున్నారు. వాటి వరకు ఇంకెప్పుడు వస్తుంది సార్ ప్రభుత్వం? ఆల్రెడీ స్కాములతో నిండిపోయారు, నిండా కేసులతో మునిగిపోయారు నాయకులు. వీళ్ళ ప్రభుత్వం వస్తుందని ఒకటి పగటికల్లా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిద్రలో నుంచి బయటికి రాకుండా ఇంకా మన ప్రభుత్వం వస్తుందని మాటల్లోనే నిలిపోయారు కదా సార్. ఓకే ఓకే మహతి గారు నమస్తే. మహతి గారు ఇప్పుడు ఇందాక డిఎస్సికి సంబంధించి హడావిడి ఉద్యోగాలు ఇచ్చారని కూడా చెప్తా ఉన్నారు. ఎంతమంది యువ